కాంగ్రెస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాల్లో ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ప్రాజెక్టులు కాదు కదా, 10 ఏళ్లు పాలమూరుపై వివక్ష చూపించారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునే రాక్షసులను ఎలా ఎదుర్కోవాలో పాలమూరు బిడ్డగా తనకు బాగా తెలుసని, అన్ని వ్యూహాలు తెలుసన్నారు ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా, మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు నేను వారిని అడగదలుచుకున్నా. ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈరోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేట అయినా, కొడంగల్ మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా, మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా, మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే 75 సంవత్సరాల తర్వాత అదే తట్ట పని, బట్టి పని, పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ళ కడుపు మంట అంతా గదే. మా చేతి కింద, మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు, మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా, పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవన్నీ కాదు, సభలు పెట్టుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, జబ్బలు జరుచుకున్నాడు కాదు, శాసనసభలోకి రా, చర్చ చేద్దాము, ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన. రోజంతా చర్చ పెట్టిన, నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన. నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి, కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే. మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు, ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటాడు, మారీచుని, సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించిన, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌస్లు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది.